హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మరో కొత్త రెసిపీతో వచ్చేసాను. జస్ట్ ఉన్న కొద్దిపాటి ఇంగ్రీడియంట్స్తోనే, అంటే తక్కువ క్వాంటిటీతోనే మనము వెజ్ పులావ్ ఎలా చేసుకోవాలి నేర్పిస్తున్నాను అనమాట. ఇందులో కొంచెం నూనె, ఆనియన్, అల్లము పేస్టు, నెక్స్ట్ పచ్చిమిరపకాయ, పుదీనా. ఇదిగో ఫ్రెండ్స్, ఇందాక నాకు కాల్ మాట్లాడుతున్నా, అందుకే లేట్ అయింది. సో ఇలాగా వేయించుతూ ఉన్నా. ఒక టమాటా మాత్రం వేసాను. లైట్గా పసుపు వేస్తున్నా. తర్వాత ఉప్పు రుచికి తగ్గట్టు, రుచికి సరిపోయేలా ఉప్పు కొంచెం వేస్తున్నా. నెక్స్ట్ ధనియాల పొడి ఒక స్పూన్ అంతా. నేను అన్ని ప్లేట్లో పెట్టుకోలేదు ఫ్రెండ్స్, ఆల్రెడీ గలీజ్గా ఉంది ఇల్లు, దానివల్ల నేను ఏం పెట్టుకోలేదు. ఇలానే డైరెక్ట్ చేస్తున్నా, నాకు ఎడిటింగ్ కూడా ఇష్టం లేదు. సో కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నా. నెక్స్ట్ మీకు ఇష్టమైతే కొంచెం మిరప్పొడి కూడా వేసుకోవచ్చు. మిరప్పొడి వేసుకున్నాం అనుకో కొంచెం కారం ఎక్కువ ఉంటుంది. స్పైసీ కావాలి అనుకుంటే మిరప్పొడి కూడా వేసుకోవచ్చు. సో నేనైతే వేస్తున్నా, కొంచెం వేసాను. ఆల్రెడీ రైస్ కుక్కర్లో రైస్ పెట్టాను అనమాట. రైస్ కుక్కర్లో చేస్తున్నాను అనమాట నేను. ఇలా కూడా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను కింద ఎత్తి పెట్టేలోపు పడిపోయింది, ధనియాల పొడి పడిపోయింది, మిరప్పొడి పడిపోయింది. ఇవంతా నేనే కడుక్కోవాలి. చూడండి ఎంత పని అయిందో. వీడియోలు చేయడం అంటే చిన్న విషయం కాదు. చూడండి ఫ్రెండ్స్, ఇందాక అది మసాలా వేయించుకున్నా కదా, ఎట్లా పడిపోయింది. దాన్ని ఎత్తలేను కాబట్టి ఇలా రైస్ కుక్కర్లో ఆల్రెడీ రైస్ ఆన్ చేసి పెట్టుకున్నాను. అది రిపేర్ వచ్చింది, అందుకే ఇట్లా స్పూన్ పెట్టిన. ఇదే ఇక్కడ చేస్తున్నా. ఇందులో కలిపేసి తగినంత ఉప్పు వేసుకొని నీట్గా మూసిగా ఇలా రైస్ కుక్కర్ పెట్టాను. తలనొస్తుంది, కొంచెం టీ పెట్టుకుందామని టీ పెట్టాను. చూడండి, నా టీ గిన్నె కూడా పొంగిపోయింది. అంత పని ఉంటుంది స్వామి ఇంట్లో. అంత నిజంగా ఎంత క్లీన్ చేసినా సరిపోదు. ప్రతిరోజు చేస్తూ ఉంటాము, సరిపోదు టైము. ఏంటో ఏమో. చూడండి, పడేసిన తర్వాత నేను మా పాప క్లీన్ చేస్తుంది. మా పాప ఇంట్లో పని అంతా చేస్తుంది బాగా. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఫ్రీ ఉంటే రండి, టీ తాగుదాము.